హిందువులు శివరాత్రిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. నియమ నిష్టలతో పూజలు చేస్తారు. పైగా మహాశివరాత్రి పరమశివునికి ఎంతో ఇష్టమైన రోజుగా మన శాస్త్రాలు చెబుతున్నాయి. భక్తులు కూడా ఉదయాన్నే తలస్నానం చేసి ఆలయాలకు వెళ్ళి పూజలు చేసి శివుని నామస్మరణలో మునిగి తేలుతారు. శివుడిని భక్తులు ఏది కోరుకుంటే అది జరుగుతుందని భావిస్తారు. శివరాత్రి రోజున శివుడి అభిషేకం చేయడం అనేది అత్యంత పవిత్రమైనది. అందుకే ప్రతి సంవత్సరం బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పర్వదినం చేసుకుంటున్నాం. ఉపవాసం చేసి శివజాగరణతో భక్తులు శివారాధన చేస్తారు. ఈరోజే శివరాత్రి ఎందుకు జరుపుకుంటామో తెలుసా? పురాణాల్లో ఈ పర్వదినం జరపటానికి ప్రత్యేక కారణాలున్నాయి. అవేంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో మొదలు పెట్టాల్సిందే. అంతకంటే ముందు వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కోరుకున్న కోరికలు తీరాలని ఆ పరమశివుడిని మనస్ఫూర్తిగా మ్రొక్కుతూ ఓం నమఃశివాయ అంటూ ఓ కామెంట్ చేయండి. మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ స్నేహితులకు చెబుతూ ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ గాయత్రి. భారతీయ హిందూ సాంప్రదాయ పండగలన్నీ తిథులతోనూ నక్షత్రాలతోనూ ముడిపడి ఉంటాయి. ఈ పద్ధతిలో ప్రతి నెల చాంద్రమాసము ప్రకారము కృష్ణపక్షమిలోని ప్రదోష వ్యాప్తి గల చతుర్దశి తిథిని మాస శివరాత్రి అంటారు. మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజును మహాశివరాత్రిగా పరిగణింపబడుతుందని శాస్త్ర గ్రంథాలు తెలుపుతున్నాయి. అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలని శాస్త్ర నిర్ణయము. మహాశివరాత్రి పర్వదినాన్ని పండుగగా జరుపుకోవటం వెనుక ఉన్న పురాణ కారణాలేంటో తెలుసుకుందాం. పురాణ కాలంలో దేవతలు అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం జరిపారు. ఆ క్రమంలో ముందు బయటకు వచ్చిన విషాన్ని శివుడు మింగేస్తాడు. ఆ రాత్రి శివుడు పడుకుంటే విషం శరీరమంతా వ్యాపించే ప్రమాదం ఉండేది. అందుకు ఆయనకు నిద్ర రాకుండా దేవతలు అసురులు అందరూ కలిపి 5 జాముల కాలం ఏకదాటిగా ఆడి పాడుతారు. మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి రోజు వారు ఆడిపాడిన 5 జాముల కాలాన్నే మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం. ఆ రోజు ఉపవాసం జాగరణలతో భక్తులు శివారాధన చేస్తారు. ఆ విషాన్ని కంఠంలోనే దాచుకోవటం వల్ల ఈశ్వరుడు నీలకంఠుడయ్యాడు. మన పురాణాల్లో శివరాత్రి పర్వదినాన్ని జరుపుకునే కారణం తెలియజేయటకు మరొక కథ కూడా ఉందండి. నేను గొప్పంటే నేను గొప్పని బ్రహ్మ విష్ణువు గొడవ పడుతుంటారు. వారి తగువును తీర్చడానికే శివుడు లింగాకారమై మళ్ళీ పుట్టిన పర్వదినాన్నే మహాశివరాత్రిగా జరుపుకుంటారు. శివుడు మహాలింగ ఆకారంలో ఉద్భవించటానికి వెనుక ఉన్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సకల జీవరాశుల తలరాతులు రాసేది నేనే, సృష్టిని సృష్టించేది నేను, కాబట్టి నేనే గొప్ప అని బ్రహ్మ అంటుంటే నువ్వు కూర్చున్న చోట నుండి ఎటూ వెళ్ళవు, కాలు కదపకుండా తలరాతులు రాస్తే సరిపోతుందా? లోకాలన్నీ తిరిగి రకరకాల అవతారాల్లో పర్యవేక్షిస్తూ పాలించేది నేను, కాబట్టి నేను గొప్ప అంటాడు విష్ణువు. వీరి తగువు ఎంతకీ తెగకపోవటంతో దానిని తీర్చేందుకు మహాశివుడే రంగంలోకి దిగుతాడు. ఒకచోట అగ్నిస్తంభం ఉందని దాని ఆది అంతము ఎవరు కనుక్కుంటే వారే గొప్ప, ఇక బయలుదేరండి అని చెబుతాడు శివుడు. అగ్నిస్తంభం ఆద్యంతాలు తెలుసుకోవటానికి బ్రహ్మ విష్ణువులు బయలుదేరుతారు. ఆది కోసం బ్రహ్మ, అంతం కోసం విష్ణువు బయలుదేరుతారు. ఎంత ప్రయత్నించినా దాని అంతం కనుక్కోలేక విష్ణుమూర్తి ఓటమిని అంగీకరించి శివుడి దగ్గరికి బయలుదేరుతాడు. దారిలో బ్రహ్మ కామధేనువును మొగలి పువ్వును చూసి అగ్నిస్తంభం మొదలు కనుక్కున్నాను అని చెబుతాడు. ఇద్దరూ ఒకచోటికి చేరిన తరువాత అగ్నిస్తంభం తానేనని దానికి ఆద్యాంతాలు లేవని చెప్తాడు శివుడు. దీంతో తమకంటే శివుడు గొప్పవాడని గ్రహించిన బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న శివుడిని పంచాక్షరీ మంత్రంతో ధ్యానించి
మారేడు దళాలతో అర్చిస్తారు. వెంటనే శివుడు ప్రత్యక్షమై, అన్నీ నేనే, అంతటా నేనే, నన్ను పూజించిన వారికి నా అండ ఎల్లప్పుడూ ఉంటుందని చెబుతాడు. అదే శివరాత్రి, శివుడు లింగ రూపంలో ఉద్భవించిన రోజు. మాఘమాసం ఆరుద్ర నక్షత్రంలో శివుడు లింగ రూపంలో ఉద్భవించాడని భావిస్తారు. నాటి నుండి ఆ రోజును మహాశివరాత్రి పర్వదినంగా ఆచరిస్తున్నారు. శివలింగానికి రుద్రాభిషేకం చేసి ఉదయం నుండి ఉపవాసం జాగారం చేస్తే అంతా మంచే జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. అన్ని పండుగలు పగటిపూట జరుపుకుంటే ఈ పండగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాము. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదిన కాలం. శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి మనస్సును దైవ చింతన గావిస్తూ రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కొరకు నిదురపోకుండా అంటే జాగరణతో మేలుకొని భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, పూజలు, భజనలు చేస్తారు. అందుచేత శివరాత్రిగా పిలువబడుతుంది. మహాశివరాత్రిని హిందువులు ఎంతో గొప్ప పర్వదినంగా జరుపుకొని శివుణ్ణి కొలిచి తరిస్తారు. ఈ రోజున శివుణ్ణి లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా పురుషోత్తముడు అవుతాడని పురాణాలు చెబుతున్నాయి. మహాశివరాత్రి రోజున శివ ప్రతిష్ఠ చేసినా, శివపార్వతుల కళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని సాక్షాత్తు పరమశివుడే చెప్పాడంటే దీని విశిష్టతను అర్థం చేసుకోవచ్చు. శివపురాణంలో శివరాత్రి పూజ విధానాన్ని శ్రీకృష్ణుడికి ఉపమన్యు మహర్షి వివరించాడు. ఈ రోజున పార్వతీ పరమేశ్వరుని భక్తులు 3 విధాలుగా పూజిస్తారు. అవి శివపూజ, ఉపవాసం, జాగారం. వీటిలో ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. మహాశివరాత్రి నాడు ఉపవాసం చేసి శివనామస్మరణ చేయటం కన్నా ముఖ్యమైంది మరొకటి లేదు. ఉపవాసం వల్ల శారీరక శుద్ధి, జాగారం చేస్తూ ధ్యానం చేయటం వల్ల మనోసిద్ధి కలుగుతాయి. ఉపవాసం అంటే మనసును శివుడికి ఉంచడమని వేద పండితులు పేర్కొంటున్నారు. ఆదిదేవుడికి దగ్గరగా మనసును ఉంచాలంటే శివధ్యానం చేయాలి. శివధ్యానం చేస్తే శివానందం కలుగుతుంది, శంకరుని అనుగ్రహం లభిస్తుంది. శివధ్యానం చేయాలంటే రోజంతా మేల్కొని ఉండాలి. మేల్కొని ఉండాలి అంటే పొట్టను ఖాళీగా ఉంచాలి. కాబట్టి ఎంతో నియమ నిష్టలతో ఉపవాసం ఉండి మహాదేవుణ్ణి ధ్యానించాలి. వాస్తవానికి మహాశివరాత్రి నాడు శివధ్యానంలో ఉన్న భక్తులకు ఆకలే వేయదట. కానీ ఈ కాలంలో బీపీ, మధుమేహం లాంటి వ్యాధులు చాలా మందిని బాధిస్తుండడంతో కొద్ది మొత్తంలో అల్పాహారాన్ని తీసుకోవటానికి మొగ్గు చూపుతున్నారు. శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణకు ప్రాధాన్యత ఉంది. దేవదేవుడికి నిష్ఠతో పూజలు చేస్తారు భక్తులు. చిన్నపిల్లలు, ముసలివాళ్ళు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళు, గర్భవతులు, ఇలా ఏమైనా సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయకున్నా ఏం కాదు. శాస్త్రం కూడా అదే చెబుతుంది. శివరాత్రికి ప్రత్యేక నియమాలు ఉంటాయి. పరమశివుణ్ణి కరుణ కోసం భక్తులు మనస్ఫూర్తిగా మొక్కుతారు. ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు లాంటివి తినకూడదు. మద్యపానం చేయొద్దు. ఉపవాసం చేస్తాం, ఆకలి అవుతుంది కదా అనుకొని లేటుగా లేవద్దు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండేవారు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. తలస్నానం చేసి శివుడికి ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చేసుకోవాలి. భగవంతుడికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపటమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినా ఉపవాసం శరీరంలో ఉన్న విష పదార్థాలను తొలగించటంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుందట. నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేయొద్దు. శరీరాన్ని కష్టపడుతూ భగవంతుని వైపు మనసును తీసుకెళ్లటం కష్టం. శివరాత్రి రోజున ప్రకృతిలోని శివశక్తిని శరీరం గ్రహించాలంటే వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి. శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. ఇష్టం వచ్చినట్లుగా కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తూ జాగరణ చేయకూడదు. అది జాగరణ అవ్వదు, టైంపాస్ మాత్రమే అవుతుంది. మనసును ఆ దేవదేవుడి మీద పెట్టి ప్రశాంతంగా ఉండాలి.
శివరాత్రి మరుసటి రోజు ఉదయం శివాలయాన్ని సందర్శించి ప్రసాదాన్ని తీసుకొని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాసం వ్రతం ముగించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. శివుడు కూడా తన భక్తులు ఆరోగ్యంగా ఉండాలనే భావిస్తాడు. కాబట్టి చిన్న చిన్న రోగాలతో బాధపడే వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో అల్పాహారం తీసుకోవడం తప్పదు. అల్పాహారం అంటే కేవలం పండ్లు మాత్రమే తీసుకోవాలి. ఈ కాలంలో దొరికే అనాస, ద్రాక్ష, జామ వంటి పళ్లను తీసుకోవచ్చని చెబుతున్నారు. ఇక్కడ గమనించవలసిన విషయం మరొకటి ఉంది. చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, అనారోగ్యంతో ఉన్నవారు, వయసు పైబడిన వారు, రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపవాసం చేయకుండా ఉండటమే ఉత్తమం. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా భారతదేశం అంతటా చాలా ఉత్సాహంగా మహాశివరాత్రి ఉత్సవాలు జరుపుకోవటం కోసం సిద్ధమవుతున్నారు. శివభక్తులతో ఆలయాలు మారుమ్రోగనున్నాయి. హరహర మహాదేవ అంటూ దర్శనాలు చేసుకోవటానికి అందరూ సిద్ధమైపోయారు. మీరు కూడా మనస్ఫూర్తిగా ఆ మహాశివుడిని ఆరాధించి ఆ పవిత్రమూర్తిని ప్రసన్నం చేసుకోండి. దోష నాశ వినాశన, నష్టహరణ, తమోరజో సత్వగుణ విమోచన. హరహర మహాదేవ శంభో శంకర. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆ శివుని ఆశీస్సులు నిత్యం ఉండాలని కోరుకుంటూ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు వీడియోను షేర్ చేయండి. చివరగా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.